ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రకం పాలిటిక్స్కి తెరతీశారు. నూతన రాజకీయ విధానాలకి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు తెరతీశారు. గతంలో సాంప్రదాయబద్ధంగా వ్యవస్తున్నటువంటి రాజకీయ విధానానికి స్వస్తి పలికారు. కొత్త రకం పాలిటిక్స్ తెరదీశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న అంశంగా మారింది. ఏంటి ఈ రాజకీయ విధానం అంటే త్రిముఖ అగ్రెసివ్ అటాక్స్ పాలిటిక్స్ విధానం. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి దానిని పరుగులు పెట్టించే తీరులో ఉన్నారు. ఈ ఇద్దరిని నిలువరించే ప్రయత్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఉన్నారు. అసలు ఏంటి ఈ అగ్రెసివ్ అటాక్ పాలిటిక్స్, దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు ఏంటి అన్న అంశాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశానికి తెరదీశారు. ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నటువంటి సాంప్రదాయ రాజకీయ విధానానికి ఆయన స్వస్తి పలికారు. నూతనంగా ఆయన మరో కొత్త రకం రాజకీయ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదే ఈ అగ్రెసివ్ అటాక్ పాలిటిక్స్. దీని వెనకాల చంద్రబాబు నాయుడు పెద్ద వ్యూహం, ఎత్తుగడలు ఉన్నాయి. అదేంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీని, ఆ పార్టీని మట్టుబెట్టడం, ఆ పార్టీ నాయకులకి, ముఖ్య నాయకుడికి ఒక నేరపూరితమైనటువంటి అంశాన్ని అంటగట్టడం, కక్షలు, కార్పణ్యాలు కలిగినటువంటి పార్టీగా దాన్ని చిత్రీకరించడం, అదే అంశం ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఒక ముద్ర వేసుకునే విధంగా చేయడం, దానితో అదే అంశాలని చర్చగా మారేటట్టు చేయడం. దీని వెనుక చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎత్తుగడలు ఉన్నాయన్నది పెద్ద చర్చ. ఇది చాలా శరవేగంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా వైసీపీని గొడ్డలి పార్టీ అన్నారు, నేర చరిత్ర కలిగినటువంటి పార్టీ అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన పార్టీ శ్రేణులు ఇదే అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే బలమైనటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా వైసీపీకి ఒక రాజకీయ బ్రాండింగ్ని క్రియేట్ చేసే విధానం ఆయన తెరపైకి తెచ్చారు. అంటే జగన్ని, వైసీపీని కేవలం రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా వ్యవస్థలను నాశనం చేసినటువంటి పార్టీగా, ప్రభుత్వ వ్యక్తులుగా ఆ పార్టీని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రజల్లో ఆయన మాటలకి, వైసీపీ విమర్శలకి ఒక స్థానం లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ విమర్శలను పక్కదారి పట్టించే విధంగా ఈ అంశాలని వాళ్ళ మైండ్లలో, మనసుల్లో బలవంతంగా చొప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చలు జరగకుండా చేయాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేశారు. వైసీపీని, ఆ పార్టీని గోండాలుగా, నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా రౌడీలను ముద్రలు వేసే ప్రయత్నం రౌడీలు అన్న ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బలంగా ఆ పార్టీ క్యాడర్తో ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన వ్యవహరించినటువంటి తీరు దీనికి నిదర్శనం. దీని ద్వారా తన క్యాడర్లో జోష్ నింపడం, ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చలు జరగకుండా చేయడం, వైసీపీని, ఆ పార్టీని ఒక రౌడీ మూకలుగా చిత్రీకరించడం. దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎత్తుగడలు ఉన్నాయి అన్న చర్చ బలంగా ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ, ఆ పార్టీ అధినాయకుడు, అధికార పక్షం చేస్తున్నటువంటి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ శ్రేణులు వైసీపీ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి
ఈ రకమైనటువంటి అటాక్స్ పాలిటిక్స్ని ఎదుర్కోవడానికి బలమైనటువంటి ప్రణాళికలే రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వాటిని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడవద్దు అని భరోసా కల్పించే పనిలో ఉన్నారు. నేను కేసులకు భయపడలేదు, గతంలో నన్ను జైల్లో వేసినా కానీ నేను క్షేమంగానే బయటకు వచ్చాను, ఎలాంటి సంకోచం భయం నాకు కలగలేదు. ఇది కావాలనే మన మీద కేసులు బలంగా పెట్టే అవకాశాలు ఉంటాయి. దీన్ని తట్టుకొని నిలబడి పార్టీని రక్షించుకోవాలి, మన గొంతుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న దిశానిర్దేశాలు బలంగానే చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాల మీద తను బలంగా నిలబడితే తన వెనకున్నటువంటి క్యాడర్ కూడా బలంగా నిలబడుతుంది అన్న ఉద్దేశంతో పార్టీ క్యాడర్కి ఆయన సూచనలు బలమైనటువంటి దిశానిర్దేశాలు చేస్తూ వస్తున్నారు. ఈ త్రిముఖ వ్యూహంలో ప్రతిపక్షం బలంగా నిలబడి ప్రజల గొంతు నిలబడి ప్రజల సమస్యలను ఎత్తి చూపే పనిలో ఆయన బలంగా నిలబడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలలో వ్యక్తమవుతున్నటువంటి విమర్శలని వ్యతిరేకతని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ధీటుగా ఎదుర్కోవడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి భాషని, వ్యవహార శైలిని వాళ్ళు అనుసరిస్తున్నారో ఇండైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తూ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారన్న చర్చ బలంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తెరపైకి వచ్చినటువంటి ఈ అటాక్ అగ్రెసివ్ పాలిటిక్స్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దీని పట్ల ప్రజలు, నిపుణులు, విశ్లేషకులు, వివిధ రకాలైనటువంటి ప్రజాస్వామ్య వాదులు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దీనివల్ల కుప్పకూలే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం మీద ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది అన్న చర్చ బలంగా ఉంది. అసలు ప్రధానంగా దీనివల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది అన్న అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలపై ప్రజల్లో చర్చ జరగకుండా పక్కదారి పట్టే అవకాశం ఉంది. కేవలం ఈ మూడు పార్టీలు, ఈ మూడు పక్షాలు అనుసరిస్తున్నటువంటి విద్వేషపూరిత విధానాలపైనే ప్రజలు, అన్ని రకాల వర్గాల ప్రజలు చర్చించుకునే అవకాశం ఉంది. అసలైన సమస్యలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, అధికార పక్షానికి కలిగే లాభం ఏంటంటే అకౌంటబిలిటీ నుంచి తప్పించుకోవడం, ప్రజల్లో ఇలాంటి చర్చలు జరగకుండా నిలువరించే ప్రయత్నం చేయడం. దీనివల్ల ప్రభుత్వానికి ఇలాంటి లాభం చేకూరుతుంటే మరోవైపు ప్రజాస్వామ్యం, ఆ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతోపాటు ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ప్రజలకు రక్షణ కల్పించే అవకాశం లేకుండా పోతుంది. కేవలం ప్రభుత్వ పక్షాన నిలబడి వాళ్ళకే సేవలు చేయడం, వాళ్ళకి అనుకూలంగా పనిచేయడంలోనే వాళ్ళు నిమగ్నం కావడం, దీనివల్ల కూడా ఈ వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. కేవలం పోలీసులని రాజకీయ అవసరాల కోసమే ఉపయోగించుకునే అవకాశం కూడా బలంగా ఉంది. ఒకసారి ఈ పరిణామాలు ఎందుకు సంభవించాయి? ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇలాంటి ఉద్రేక లేకపోతే విద్వేషపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం లేదు అన్నది బలమైన చర్చగా ఉంది. అప్పుడు పరస్పరం అంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కేవలం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైనే గొంతెత్తేవి. వాటిని సవరించుకోవడానికి విలువైన సూచనలు వీళ్ళు చేసేవాళ్ళు. వాటిల్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం తీసుకునేది. అంటే సీఎం కానీ ఇతర మంత్రులు కానీ ప్రతిపక్షాలు సూచించే అమూల్యమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని వాటి ప్రకారంగా కూడా పాలసీలను మార్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో ఇంత ఉద్వేష భరితమైనటువంటి వాతావరణం అయితే లేదు. ఇరుపక్షాలు ఒక సామరస్యపూర్వకంగా, స్నేహపూరితమైనటువంటి వాతావరణంలోనే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు.
కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, మరి ముఖ్యంగా 2024 తర్వాత ఈ ఉద్వేగభరితమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని కావాలని ప్రజల్లోకి ఈ నాయకులు చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో బలమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణానికి దారితీసే పరిస్థితి ఉంది అన్న తీవ్రమైనటువంటి ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే సామాన్య ప్రజలు దీనిపైన ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు అంటే ఇప్పటికే కేసుల భయం ఒకటి వెంటాడుతూ ఉంది. రోడ్లపైకి వస్తే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. దీనిని చూసి ప్రభుత్వాన్ని నిలదీయడానికి కానీ, వైఫల్యాలు ప్రశ్నించడానికి కానీ ముందుకు రావడం లేదు అన్నదైతే బలమైనటువంటి చర్చగా ప్రజల్లో ఉంది. విశ్లేషకులు కూడా ఈ రోత రాజకీయాల పట్ల, రోత భాష పట్ల చాలా అసహించుకుంటున్నారు. చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక గొడ్డలి పెట్టు లాంటిది అని అభివర్ణిస్తున్నారు. మొత్తం మీద ఈ అటాక్స్, అగ్రెసివ్ పాలిటిక్స్ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి ఒక పెనుముప్పుగా మారింది. దీని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ మేరకు రక్షించుకుంటారు అన్నది భవిష్యత్తులో చూద్దాం.